మనము నీతిమంతులుగా తీర్చబడడం కావచ్చు, అనుదినం పవిత్రపరచబడడం కావచ్చు, భవిష్యత్తులో మహింపరచబడడానికి ఇది సరైనటువంటి అవగాహన తప్పనిసరిగా మనం కలిగి ఉండాలి. Many people will come to the house of God. చాలా మంది దేవుని ఇంటికి వస్తూ ఉంటారు. Sunday all the churches are filled with people. ఆదివారాల దినాల్లో సంఘాలన్నీ ప్రజలతో నిండిపోయి ఉంటాయి. But అయితే many people are not having the right understanding about Christ. చాలా మందికి యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి సరైనటువంటి అవగాహన వారికి ఉండదు. They are having some kind of understanding. Many times it is not the right kind. చాలా సందర్భాల్లో వారు ఏదో ఒక రకమైనటువంటి అర్థాన్ని వారు కలిగి ఉంటారు, కానీ అవగాహనని పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని వాళ్ళు కలిగి ఉండరు. Even during the days of Lord Jesus Christ, the situation was like that. యేసుక్రీస్తు ప్రభు దినాల్లో కూడా పరిస్థితి అలానే ఉంటూ One వచ్చింది. day Lord Jesus Christ was sitting near Mount Hermon. హెర్మోను కొండ మీద ఒకానొక దినాన యేసుక్రీస్తు ప్రభు కూర్చొన్నాడు. That is on the northern side of Israel. Mount Hermon is there beyond the Sea of Galilee. ఆ గలిలీ కంటే అవలు ఉంటది, ఉత్తర దిక్కున ఉంటది. Sea of Galilee. గలిలీ సముద్రానికి అవతల ఇశ్రాయేల్ యొక్క ఉత్తర భాగాన ఉంటది. అక్కడ హెర్మోను కొండ దగ్గర కూర్చొని యేసుక్రీస్తు ప్రభు శిష్యులను అడిగాడు. That is the border of Lebanon and Israel. ఆ లెబనాన్ ఇశ్రాయేల్ కి సరిహద్దు ప్రదేశం అది. Today the war with Hezbollah is going on there. ఇప్పుడు హిజ్బుల్లాతో యుద్ధం జరుగుతుంది ఇక్కడ. So that is in the Mount Hermon area in Israel. అది ఇశ్రాయేల్లో హెర్మోను కొండ ప్రాంతము. And Lord Jesus Christ was sitting there. యేసుక్రీస్తు ప్రభువుల వారు అక్కడ కూర్చున్నారు. And he called his disciples. ఆయన శిష్యులను పిలిపించాడు. Disciples went to so many places. శిష్యులు అనేక ప్రదేశాలకు వెళ్తూ And వచ్చారు. they came back to Lord Jesus. వారు మళ్ళా తిరిగి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చారు. Now Jesus Christ asked a common question. యేసుక్రీస్తు ప్రభు వారిని సర్వసాధారణంగా ఒక ప్రశ్న అడిగాడు. Are bhaiya, you have gone to different places. అయ్యా, మీరు వేరు వేరు స్థలాలకు వెళ్తూ వచ్చారు కదా, What the people are thinking about me? అసలు ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అన్నాడు. Do you know what are the answers? మీకు తెలుసు కదా వారు ఏమేం చెప్పారు జవాబులు. Some people said, కొంతమంది అన్నారు కదా, they are thinking that you are John the Baptist. అయ్యా మీరు బాప్తిజం ఇచ్చి యోహాను అనుకుంటున్నారు కొంతమంది. And another two disciples said, మిగతా ఇద్దరు శిష్యులు చెప్పారు, no, they are thinking that you are Elias. లేదు లేదు మీరు ఏలియా ప్రవక్త అనేసి And అనుకుంటున్నారు. another two disciples said, మిగతా ఇద్దరు శిష్యులు అన్నారు, we went to some other place, they are thinking that you are Jeremiah the prophet. మేము వేరే ప్రదేశానికి వెళ్ళాము, అక్కడ ఉండేటటువంటి వారు ఏమనుకుంటున్నారు తెలుసా, ఇర్మియా ప్రవక్త అనుకుంటున్నారు. And some other people are telling that you are one of the prophets. కొంతమంది ఏమంటున్నారు తెలుసా, మీరు ప్రవక్తల్లో ఒకరు అంటున్నారు. They know something about Christ. వారు క్రీస్తు గురించి కొంత ఎరుగున్నారు. Some are telling that he is John the Baptist, he is Elias, he is Jeremiah, he is one of the prophets. కొంతమంది ఏమంటున్నారంటే బాప్తిజం ఇచ్చే యోహాను అంటున్నారు, కొంతమంది ఏమో ఏలియా అంటున్నారు, కొంతమంది ఏమో ఇర్మియా అంటున్నారు, కొంతమంది ప్రవక్తల్లో ఒకరు అంటున్నారు. Wonder is, అద్భుతమైన సంగతి ఏంటంటే nobody is telling that you are Jesus. నీవే యేసు క్రీస్తు అని ఎవరు చెప్పట్లేదు. What does it mean? ఏంటి దాని అర్థం? They know something about Jesus but they do not know fully. వారు యేసు గురించి ఎంతో కొంత ఎరుగున్నారు కానీ పరిపూర్ణంగా అర్థం వారికి తెలియట్లేదు. Then Lord Jesus Christ got a doubt. యేసుక్రీస్తు ప్రభుకు ఒక అనుమానం వచ్చింది. ఈ శిష్యులు నాయనకాలు తిరుగుతున్నారు, ఈ శిష్యులు నాయనకాలు తిరుగుతున్నారు, అసలు వీళ్ళేమనుకుంటున్నారు, అసలు వీళ్ళేమనుకుంటున్నారు. because he got a doubt there. ఆయనకి ఒక అనుమానం వచ్చింది అక్కడ. And then he asked that question. ఇప్పుడు ఆయన ఒక ప్రశ్న అడిగాడు, what you are thinking about me? మీరు ఏమనుకుంటున్నారు నా గురించి? ఇంకా యథావిధిగా మా నాన్న లేచాడు. యథావిధిగా మా నాన్న లేచాడు. తిట్టినా కానీ ఆయనే లేస్తాడు, కొట్టినా ఆయనే లేస్తాడు. తిట్టిన ఆయనే లేస్తాడు, కొట్టిన ఆయనే లేస్తాడు. Who is it? ఎవరైనా పేతురన్న. పేతురన్న. You are the son of the living God. నీవు సజీవుడమైనటువంటి దేవుని కుమారుడు అన్నాడు. Oh, that is the right revelation. అది సరైనటువంటి ప్రత్యక్షత. So brothers and sisters, సహోదరులారా సహోదరులారా, some people will be in the class also, you know. క్లాసులో కూడా కొంతమంది ఉంటారు. For every question they will stand. ప్రతి ప్రశ్నకి లేచి నిలబడతా ఉంటారు. ఆడికి జవాబు చెప్పి కాదు, తెలిసి కాదు, జవాబు తెలిసి కాదు. See, when I was doing engineering 50 years ago, 50 సంవత్సరాల క్రితం నేను ఇంజనీరింగ్ చదివేటప్పట్లో one fellow was there. ఒక ఆయన ఉండేవాడు. He is not intelligent. అంత తెలివైనవాడు కాదు. క్వశ్చన్ అయ్యగానే నిలబడేవాడు. క్వశ్చన్ వేయగానే లేచి నిలబడేవాడు. What is sin 45? sin 45 అంటే ఎంత? √2 sir. √2 సార్. అది √2 కాదు, తప్పు. √2 కాదు, తప్పది. And suppose if somebody asks, ఇంకా ఎవరైనా అడిగితే what is cos 45? cos 45 అంటే ఎంత? దానికి కూడా లేచి √2 సార్. దానికి కూడా √2 సార్ అన్నాడు. ప్రతి దానికి √2 అని
రూట్ టూనే చెప్పాడు ప్రతి So దానికి. that's why people have named him Route 2. అందుకే ప్రజలు రూట్ టూ అని పెడేసినారు ఆడి పేరు. పేరే మర్చిపోయారు అసలు. అసలు పేరు మర్చిపోయినారు. ప్రతి ఓడు అడగటమే, అరే Route 2 వచ్చాడా, Route 2 వచ్చాడా. అరే రూట్ టూ వచ్చాడు. So like that. ఆ విధంగా So brothers, some people are like that. కొంతమంది అట్లుంటారు. हमारा पतरस भाई भी वैसा है. పేతురు అన్నాడు చూసి ఆయన కూడా అట్టాడు. And he was standing for everything. ప్రతి దానికి లేచి నిలబడతా ఉంటాడు. So here ఇక్కడ చూస్తే he gave the right answer. సరైనటువంటి జవాబు ఇచ్చాడు. You are the son of God, you are Jesus Christ. నీవు సజీవుడైనటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు అంటాడు. So what I want to tell is, to worship the Lord you must have the right kind of understanding. నేను మీతో చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ప్రభువుని ఆరాధించాలంటే ప్రభు గురించినటువంటి సరైనటువంటి అవగాహన మనం కలిగి ఉండాలి. Today some of the people, they will tell he is the healer of the diseases. ఈ దినాన కొంతమంది ఏమని చెప్తున్నారంటే ఆయన రోగాలు స్వస్థపరిచేవాడు అంటున్నారు. ఆయన ఒక RMP డాక్టర్ అనుకుంటున్నారు. ఆయన ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభువును ఒక RMP వైద్యుడు No, he is అనుకుంటున్నారు. not like that. ఆయన అలా కాదు. Some people are telling that he is a miracle worker. కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఆయన అద్భుత కార్యాలు సూచక కార్యాలు చేసే He is వ్యక్తి a good teacher. ఒక మంచి బోధకుడు అంటున్నారు. So many people are thinking about Lord Jesus Christ in so many ways. చాలా మంది యేసుక్రీస్తు ప్రభు గురించి చాలా రకాలుగా ఆలోచించుకుంటున్నారు. But Paul is writing the correct way. అయితే పౌలు సరైన విధానంలో రాస్తున్నాడు. Before he worships the Lord, ఆయన ప్రభువుని ఆరాధించడానికంటే what he ముందుగా is telling, ఏం చెప్తున్నాడు? he is the son of God. ఆయన దేవుని కుమారుడు, And he loved me. ఆయన నన్ను ప్రేమించాడు, And he gave himself for me. నా కొరకు తన్ను తాను That అప్పగించుకున్నాడు. is the right kind of understanding. అది సరైనటువంటి అవగాహన. So brothers and sisters, సహోదరులారా సహోదరులారా, God so loved the world is, it is a generalized statement. దేవుడు లోకమును ఎంతో ప్రేమించననేది సర్వసాధారణంగా అందరికీ సార్వత్రికంగా చెప్పే మాట. That is historical truth. అది చారిత్రక సత్యం. అది But God loved me very Dev- personally. That is salvation. వ్యక్తిగతంగా దేవుడు నన్ను ప్రేమించాడు, అది రక్షణ. Do దాని you know గురించి how చెప్తున్నాడు. much God loved you? ఎంతగా దేవుడు నిన్ను ప్రేమించాడో నీకు తెలుసా? Many times we cannot understand. చాలా సందర్భాల్లో మనకు అర్థం కాదు, అర్థం Why? చేసుకోలేం. Why? ఎందుకు? Our chip is so small. ఎందుకంటే మనకుండే చిప్పును చూసావు, ఈ మెమరీ చాలా చిన్నది. ఈ చిప్ లో కూడా ఎన్నో జబ్బులు వచ్చి ఉంటాయి ఆల్రెడీ. వైరస్ ఎఫెక్టెడ్. ఈ చిప్పు కూడా ఎంతో వైరస్ ఎఫెక్ట్ So అయిపోయింది. we cannot understand the love of God. దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోలేం. So here the love of God is so enormous. ఈ దేవుని యొక్క ప్రేమ చూస్తే అపారమైనది. అది If you see the history, చరిత్ర మనం చూస్తే, there was one time these big mountains or the great oceans or the galaxies and the stars are not there. ఒకానొక సమయంలో మనం చూస్తూ వచ్చినట్లయితే మనకు కనబడేటటువంటి పెద్ద పర్వతాలు, సముద్రాలు, మహాసముద్రాలు, నక్షత్రాలు, పాలపుంతలు, నక్షత్రాలు, రాసులు ఇవేవి లేవు. So even the man who is thinking of himself so great, he is also not there. మనుషుడు తను తాను ఎంతో గొప్పగా అనుకునేటటువంటి ఆ మనుషుడు కూడా లేడు. But అయితే God was there. దేవుడు ఉన్నాడు. What he was thinking? దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు? You and I were in the mind of God at that time. ఆ సమయంలో నీవు నేను దేవుని యొక్క మనసులో మనం ఉన్నాం. You and I, we do not know about ourselves. నీకు నాకు మన గురించే మనకు తెలియదు. How much he loved you and me. నిన్ను నన్ను ఆయన ఎంతగా ప్రేమించాడు. What David is writing? ఏం రాస్తున్నాడు దావీదు? David is writing, when I was a small substance in my mother's womb, then I hath seen me. నేను నా తల్లి గర్భంలో పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెనని దావీదు That is రాస్తాడు. what we read in Psalm 139 verses 13 to 15. 139వ కీర్తన 13 నుంచి 15 వచనాల్లో ఈ మాటలు మనం చదువుతాం. So what David is writing? ఏం రాస్తున్నాడు దావీదు? First day when you are in your mother's womb, what is your size? మొదటి దినాన నీవు నీ తల్లి గర్భంలో ఉండేటప్పుడు నీ ఆకారం ఎంత, నీ పరిమాణం ఎంత, సైజు నీ సైజ్ ఎంత? ఎంత, ఒక సైజు ఎంత ఉన్నావు అప్పుడు? ఎంత ఉన్నావు అప్పుడు? ఫస్ట్ డే, మొదటి రోజు. వెంకటలక్ష్మికి చూసి వస్తానని వెళ్తుందా ఎంత సైజు ఉన్నాను అని? కూర్చో. What was your size when you were there in your mother's womb on the first day? నీ తల్లి గర్భంలో నువ్వు ఉన్నప్పుడు ఆ మొదటి దినాన నీ సైజు ఆకారం ఎంత? You are like a dot, that's all. ఒక చిన్న బిందువు లాంటిది, That's all. అంతే. In that your face is there, your legs are there, your hands are there, your whole body is there. ఆ ఇందులోనే చూస్తే నీ యొక్క ముఖం ఉంది, కాళ్ళు, చేతులు, నీ దేహం అంతా కూడా అందులో ఉంది. Your mummy has not seen you. నీ తల్లి నిన్ను చూడలేదు, Nobody has seen you. ఎవరు కూడా చూడలేదు. But what David is writing? అయితే దావీదు ఏమని రాస్తున్నాడు? Your eyes hath seen me. నీ కన్నులు నన్ను చూచెను. Before I was born, all the days are recorded in your book. నేను ఇక్కడ జన్మించడానికంటే ముందుగానే నా జన్మలన్నీ నీ గ్రంథములో లిఖితములైన
Every day what is going to happen. ప్రతిరోజు ఏమి జరగబోతుంది అనేది Everything you have recorded. సమస్తం కూడా నువ్వేం చేసావంటే అందులో రాసేసావు. That is the love of God. అది దేవుని యొక్క ప్రేమ. So when you were in your mother's womb, నీవు నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు God has seen you. దేవుడు నేను చూశాడు. Even Jeremiah says, ఇర్మియా అంటాడు కదా, yesterday we have seen, నిన్నటి దినాన్ని మనం చూస్తూ even before I was formed in my mother's womb, you have chosen me. Jeremiah 1:5. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, నేను నా తల్లి గర్భంలో రూపింపబడక మునుపే నీవు నన్ను ఎరిగితివి, నన్ను జనములకు ప్రవక్తగా ప్రతిష్ఠించితివి. So what Jeremiah is telling? ఏం అని చెప్తున్నాడు ఇర్మియా? Oh David, not only when you are in your mother's womb, ఓ దావీదా, నీవు నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, but even before you were formed in your mother's womb. నీ తల్లి గర్భములో నీవింకా రూపింపబడక మునుపే Yeah, God has chosen you. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. God knew your future. దేవుడికి నీ భవిష్యత్తు తెలుసు. You are going to be a prophet to the nations. నువ్వు జనములకు ప్రవక్తగా నువ్వు కాబోతున్నావు. Oh, when David said like that. దావీదు ఈ విధంగా చెప్పేసరికి And what Paul said? పౌలు ఏమంటున్నాడు? Paul says in Ephesians 1:4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో He ఏం రాశాడు? loved us even before the foundation of the world. ఆయన ఏం చేసినాడు? జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. So where were you before the foundation of the world? జగత్తు పునాది వేయబడడానికంటే ముందుగా ఎక్కడున్నాం మనం? You were in the mind of God. దేవుని యొక్క మనసులో మనం God ఉన్నాం. was planning your life. దేవుడు నీ జీవితం పట్ల ప్రణాళిక చేస్తున్నాడు. Where to be born? నువ్వు ఎక్కడ పుట్టాలా? To which parentage? ఏ తల్లిదండ్రులకి? Where to live? ఎక్కడ జీవించాలా? Every step the Lord has designed. ప్రతి అడుగును కూడా దేవుడు నిర్ణయించాడు. Oh, what a wonderful God we are having. ఎంత అద్భుతమైనటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. So the first step of God's love is He loved you and me before the foundation of the world. దేవుని యొక్క ప్రేమలో మొట్టమొదటి మెట్టు ఏంటంటే ఆయన జగత్తు పునాది వేయబడడానికంటే ముందుగానే నిన్ను నన్ను మనల్ని ప్రేమించాడు. And secondly, రెండోదిగా now the time of creation came. ఇప్పుడు సృష్టి సమయం వచ్చింది. Now what God has done? ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? So God has created the whole world by the power of His word. దేవుడు సర్వ లోకాన్ని ఏం చేశాడంటే తన నోటి మాట శక్తి చేత సమస్తాన్ని సృష్టించాడు. Let there be light. వెలుగు కలుగును గాక. Let there be water. నీరు కలుగును గాక. Let there be firmament. ఆకాశము కలుగును Let గాక. there be stars and sun moon. ఆకాశ నక్షత్రములు సూర్య చంద్రులు కలుగును గాక. Everything God has created by the power of His word. సమస్తం కూడా దేవుడు ఏం చేశాడంటే తన నోటి మాట శక్తి చేత సృష్టించాడు. But when it came to you, అది నీ మాటకు వచ్చేసరికి, though you are a small person, నువ్వు ఒక చిన్న వ్యక్తి though I అయినప్పటికీ, am a small person, నేను చిన్న వ్యక్తి అయినప్పటికీ God can say, దేవుడు అనొచ్చు కదా, oh, let there be Jay Chandra, let there be John Victor. జయచంద్ర కలుగును గాక, జాన్ విక్టర్ కలుగును గాక అనొచ్చు దేవుడు. But He has not done like that. అయితే ఆయన ఆ విధంగా చేయలేదు. He has taken personal interest. ఆయన ఏం చేశాడంటే వ్యక్తిగతమైన శ్రద్ధ తీసుకున్నాడు. What a wonderful God. ఎంత అద్భుతమైన దేవుడు. Today నీ మూత ఎలాగుందంటే, నేటి దినం మీ ముఖం అలా ఉందంటే, ముఖం కాదు, మూత ఎట్లుందంటే ఈ మొత్తం హోల్సేల్ పెట్టేసి. Yeah. Suppose if your personality is like that. ఒకవేళ నీ యొక్క ఆకారం ఎలా ఉందంటే ఈరోజు, who is the reason? ఎవరు దానికి కారణం? God has taken personal interest. దేవుడు వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధ తీసుకున్నాడు. He must be like that. అలా ఈయన అలా ఉండాలి. He must be of that height. ఈయన ఇంత ఎత్తుండాలి. And he must be of that much weight. ఇంత బరువు ఉండాలా, ఇంత లావు ఉండాలా. So God has designed it. దేవుడే దాన్ని రూపుదిద్దాడు. Suppose if you are 5'3", ఒకవేళ నువ్వు 5 అడుగుల 3 అంగుళాలు అనుకో, ఎక్సర్సైజులు చేస్తావు, బనీన్లు చింపుకుంటావు, అది ఎక్సర్సైజ్ చేసి పన్నీళ్ళని చింపుకొని ఇంటికి వచ్చేసి ఆ అద్దం ముందు నుంచి తిప్పేస్తుంటావు. అద్దం ముందు నిల్చొని ఇట్లా కండం తిప్పేసి పెరగదు, ఏమీ పెరగదు, ఒళ్ళు నొప్పులు తప్ప, ఒళ్ళు నొప్పులు తప్ప. Isn't it? అవునా కదా? You cannot become 5'4". నువ్వు 5 అడుగుల 4 అంగుళాలు కాలేవు. ఈ డాక్టర్లు కూడా చెప్తా ఉంటారు, వాళ్ళు డబ్బులు తింటాకే, డబ్బులు తినడానికి డాక్టర్లు కూడా చెప్తుంటారు, నువ్వు అది వేసుకో, ఇది వేసుకో, నువ్వు ఆ మాత్రం వేసుకో, ఈ మాత్రం వేసుకో, ఆ మాత్రం ఈ మాత్రం వేసుకోకపోతే వీడికి మాత్రం లేదు, ఆ మాత్రం ఈ మాత్రం వేసుకోతే ఈయనకి ఇది లేదు. సో like that you will not grow. God has fixed it. దేవుడు ముందుగానే నిర్ణయం చేశాడు ఎంత ఎత్తని. ఆ పిల్ల ఎర్రగా ఉండాలని, నేను నల్లగా ఉండాలని నిర్ణయించాడు. ఇప్పుడు నేను ఎన్ని పూసుకుంటే ఏమైంది చెప్పండి. చెప్పు. ఇప్పుడు అమ్మాయి తెల్లగా ఉండాలని, నేను నల్లగా ఉండాలని దేవుడు నిర్ణయించేశాడు. నేను తెల్లగా రావాలని ఎన్ని పూసుకున్నాను ఉపయోగం లేదు. నువ్వు వెళ్ళేసుకున్నా కానీ సుఖం, ఏం వేసుకున్న ఉపయోగం లేదు. సో
God has decided. దేవుడే నిర్ణయించేశాడు. Today many people they will be doing so many things to improve their body. నేటి దినాన అనేక రకాలైనటువంటి కసరత్తులు ఎన్నెన్నో ఏవేవో చేస్తున్నారు వారి యొక్క దేహాన్ని వృద్ధి I చెందించుకోవడం. told in many places. నేను అనేక ప్రదేశాలు చెప్తూ వచ్చాను, మళ్ళీ చెప్తాను. చెప్తాను. Many people that asked me, చాలా మంది నన్ను అడుగుతూ వచ్చారు, Anna, you are preaching in so many places. అన్న మీరు అనేక ప్రదేశాల్లో బోధిస్తున్నారు. Yes, I am going to many places. అన్న అవును నిజమే, అనేక స్థలాలకు వెళ్తున్నాను. అంతా బానే ఉంది కానీ ఒకటే బాగలేదన్నా. అన్న అంతా బాగానే ఉంది కానీ ఒకటే బాగాలేదు. ఏంద్రబాయ్ బాగలేంది ఏంటి? ఏంది బాగాలేదంటే నువ్వు పొట్టన్నా. పొట్టన్నా నువ్వు అందరి ముందు చెప్పుకుంటున్నా, తప్పదు అది. నీ ట్రాన్స్లేటర్స్ అందరూ నీకన్నా పొడుగన్నా. అన్న ట్రాన్స్లేటర్ చేసే వాళ్ళందరూ నీకు పొడుగ్గా ఉన్నారు. చూస్తానికి అంత బాగాలేదన్నా. అంత బాగాలేదన్న చూడడానికి. కొంచెం 1-2 ఇంచులు పొడుగావు అన్నా. 1-2 ఇంచులు పొడుగైతే బాగున్నా అన్నారు. దెన్ ఓహో నాకు కూడా కొంచెం ఆశ పుట్టింది. నాకు కూడా కొంచెం ఆశ. సరే సంహవ్ ఆ ఎక్సర్సైజ్ పొడుగవుదాం అనుకున్నా. ఈ ఎక్సర్సైజ్ ఆ ఎక్సర్సైజ్ చేసి పొడుగవుదాం అనుకున్నా. అండ్ వన్స్ ఐ వెంట్ టు అమెరికా. ఒకసారి అమెరికాకి వెళ్ళాను. మెనీ టైమ్స్ ఐ హావ్ గాన్. చాలా సార్లు వెళ్ళాను. అండ్ వన్స్ వెన్ ఐ వెంట్ టు అమెరికా, ఒకసారి అమెరికాకి వెళ్ళినప్పుడు some friends told me, కొంతమంది స్నేహితులు అన్నారు, Anna, what they told is right, you are short. I am 5'3.5". అన్న 5 అడుగుల పొడుగు. వాళ్ళు చెప్పింది సత్యమే. 3.5 కొట్టుపడేస్తున్నాడు. 5'3.5". 5 అడుగులలో 3.5 అంగుళాలు. That is my height. అది నా ఎత్తు. Then my desire is another 1.5 inch. నా కోరిక ఏంటంటే ఇంకొక 1.5 ఇంచు పెరిగితే 1.5 So at అంగుళం. least 5'5". కనీసం 5'5". And then it will be okay. సరే పర్లేదు అప్పటికే. So when I went to America, what they told? నేను అమెరికాకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? I was there for 3 months there. 3 నెలలు ఉన్నాను అక్కడ. Anna, you eat burgers here. అన్న ఇక్కడ ఉండే బర్గర్లు మీరు తినండి. And ఖచ్చితంగా కొంచెం పొడుగవుతాం. ఖచ్చితంగా కొంచెం పొడుగవుతారు. And that has registered in my mind. అది నా మనసులో అట్లే పాతుకుపోయింది అది. And wherever I went, నేను ఎక్కడికి వెళ్ళినా, అన్న ఏం తింటావు? అన్న ఏం తింటావు? బర్గర్. బర్గర్. ఏం తింటావు? ఏం తింటావు అన్న? బర్గర్. బర్గర్. 90 days I was there. 90 రోజులు ఉన్నాను అక్కడ. 180 burgers అయ్యాయి. 180 బర్గర్లు తినేశాను. No rice, nothing. ఏం అన్నం గిన్నె ఏం లేదు ఇంకా. ఆఫ్టర్నూన్ బర్గర్, ఈవినింగ్ బర్గర్. మధ్యాహ్నం బర్గరే, రాత్రి కూడా బర్గరే. అండ్ 180 బర్గర్స్. 180 బర్గర్లు. అమ్మయ్య. ఆఫ్టర్ 3 months, 3 నెలల తర్వాత ఐ హావ్ సీన్, నేను చూసుకున్నాను. 1.5 inch I have, 2 inches I have grown. 2 ఇంచులు పెరిగాను నేను. చాలా సంతోషం అనిపించింది. చాలా సంతోషం అనిపించింది. సాడ్ థింగ్ ఏంటంటే, విషాదకరమైనది ఏంటంటే, ఇటు కాదు ఇటు. ఇట్లా కాకుండా ఎటు పెరిగాను. ఎటు పెరిగాను? ఇటు పెరిగాను. ప్యాంటులు అన్నీ టైట్ అయిపోయినాయి. అన్ని కూడా టైట్ అయిపోతున్నాయి. సో ఏమి బర్గర్ రా బాబు. ఏం బర్గర్ అయ్యా ఇది. ఎలా ఉండిద్ది ఇలాగ అయిపోయింది. నాకులా ఉండేది జయచంద్రలాగా అయిపోయింది. కొంచెం పెరిగిపోయింది అప్పుడు. అరే ఎక్కడికి వెళ్ళినాగా ఏందిరా ఏం తినొచ్చావు? ఏం తినొచ్చావు? సో వీ కెనాట్ ఇంప్రూవ్ అవర్ పర్సనాలిటీ. మనం ఆకారాన్ని మనం వృద్ధి చెందించుకోలేము. గాడ్ హ్యాస్ గివెన్ దట్స్ ఆల్. దేవుడు ఆ విధంగా ఇచ్చాడు అంతే. ఇంకా ఏమి రాయి, ఏమి కొయ్యి, ఏమి చేయి, ఏమి చేసినా ఇంకంతే. సో డోంట్ వర్రీ అబౌట్ యువర్ పర్సనాలిటీ. మీరు ఏ విధంగా ఉన్నారో దాన్ని బట్టి ఏం చింతించకండి. గాడ్ హ్యాస్ డిజైన్డ్ బై టేకింగ్ పర్సనల్ ఇంట్రెస్ట్. దేవుడు వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుని ఆ విధంగా రూపు చేశాడు. మై సన్ మస్ట్ బి లైక్ దిస్. నా కుమారుడు ఈ విధంగా ఉండాలి. I have seen some of the people. నేను కొంతమందిని చూస్తూ వచ్చాను. They are doing so many exercises పొట్ట తగ్గించుకోవాలని. పొట్ట తగ్గించుకోవాలని చాలా మంది ఎక్సర్సైజ్ చేయడం చూశాను. చేస్తూ ఉంటారు, అంత పెరుగుతుంటది. ఎంత చేస్తుంటారు కానీ అంత పెరుగుతూనే ఉంటది. ఏం చేద్దంటే పొట్ట తగ్గించుకోవాలని ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి కేజీ తినేస్తారు. పొట్ట తగ్గించుకోవాలని ఎక్సర్సైజ్ చేస్తున్నారు కానీ ఇంటికి వచ్చి మళ్ళీ 1 కేజీ తినేస్తారు. సో దట్స్ వై తగ్గదు అది. అందుకని తగ్గదు. సో గాడ్ హ్యాస్ డిజైన్డ్ యూ లైక్ దట్. దేవుడు ఆ విధంగా నిన్ను రూపించాడు. సో తర్వాత నాకు కూడా చాలా కష్టమైంది దాన్ని తగ్గించుకోవడానికి. తర్వాత నాకు కూడా చాలా కష్టమైంది తగ్గించుకోవడం. సో థింగ్ ఈస్, తలంపు ఏంటంటే, he has taken personal interest. That is the second level of God's love. దేవుని యొక్క ప్రేమలో 2వ అంతస్తు, 2వ మెట్టు ఏంటంటే, ఆయన నిన్ను నన్ను సృష్టించేటప్పుడు వ్యక్తిగతమైన శ్రద్ధ తీసుకున్నాడు. ఫస్ట్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్
He loved us. మొట్టమొదటిగా మనం చూస్తే జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తులో నిన్ను నన్ను ప్రేమించాడు. And secondly, at the time of creation, he has taken personal interest. రెండోదిగా చూస్తే నిన్ను నన్ను సృష్టించేటప్పుడు ఆయన వ్యక్తిగతమైన శ్రద్ధ తీసుకున్నాడు. And thirdly, మూడోది at the time of creation, సృష్టి సమయంలో there was a question. ఆయనకు ఒక ప్రశ్న వచ్చింది. What is that? ఏంటది? What image I have to give to my child? నా బిడ్డకి నేను ఏ రూపాన్ని ఆకారాన్ని నేను ఇవ్వాలి? Shall I create him like elephant? ఒక ఏనుగు వలె సృష్టించాలనా? Or shall I create him like a lion? ఒక సింహం వలె సృష్టించాలా? Or like a tree? ఒక చెట్టు వలె? What image I have to give? ఏ రూపాన్ని నేను ఇవ్వాలి? So ultimately God has come to the conclusion. దేవుడు చెట్టు చివరకు ఒక నిర్ధారణకు వచ్చాడు. He is my son. ఆయన నా కుమారుడు. She is my daughter. ఆమె నా కుమార్తె. I will not give the image of any animal. నేను ఏ జంతువు యొక్క రూపాన్ని నేను ఇవ్వను. I love my children. నేను నా పిల్లల్ని ఎంతో ప్రేమిస్తున్నాను. So now I will give my image. నేనేం చేస్తాను తెలుసా? నా రూపాన్ని నేను ఇస్తాను. God has given his image to us. దేవుడు ఏం చేశాడంటే ఆయన రూపం ఆయన ఆకారాన్ని మనకి ఇచ్చాడు. Because he loved you and me. ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు What is కాబట్టి. the image of God? దేవుని యొక్క రూపం ఏంటి? He is a triune God. ఆయన త్రిత్వమై ఉన్న దేవుడు. Father, Son and the Holy Spirit, he made you and me also triune beings, spirit, soul and body. దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆ విధంగా త్రిత్వమై ఉన్నాడు. ఆ విధంగానే నిన్ను నన్ను కూడా ఆయన ప్రాణ ఆత్మ దేహములుగా సృష్టించాడు. So in his own image. ఆయన సొంత సారూప్యము. Now I want to ask you a question. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. I will not tell the answer, but you know the answer. నేను ఆ జవాబు చెప్పను కానీ మీకు ఆ జవాబు తెలుసు. Just think of it. దాని గురించి కొంచెం ఆలోచించండి. Today in the world, ఈ రోజు ఈ లోకంలో people are worshipping different animals. ప్రజలు రకరకాల జంతువుల్ని ఆరాధిస్తూ పూజిస్తున్నారు. Some people worship elephant. కొంతమంది ఏనుగును పూజ చేస్తారు. Some people worship a snake. కొంతమంది ఒక పామును పూజ చేస్తారు. Some people they will worship tiger. కొంతమంది పులిని పూజ చేస్తారు. And what they will say? వాళ్ళు ఏం చెప్తారు? They are our God. అవి మా దేవుడు అంటారు. Yes, okay. సరే అనుకుందాం. Now I will ask you a question. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. God loved you and gave his own image to you. And you are telling, I am loving God and you are giving animal image. చూడండి, దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన ఏం చేశాడంటే ఆయన రూపాన్ని మనకిచ్చాడు. అయితే మనం ఏం చెప్తున్నారంటే లోకంలో ఉన్నవారు దేవుడిని ప్రేమిస్తున్నామని చెప్పి జంతువుల రూపాలన్నీ దేవుడికి ఇస్తున్నారు. దేవుడు మనల్ని ప్రేమించి తన యొక్క సొంత రూపాన్ని మనకి ఇచ్చాడు. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పి జంతువుల రూపాలు ఇస్తున్నాం. ఎవడు ప్రేమ కరెక్ట్? చూడండి, ఎవరి ప్రేమ గొప్పది? జస్ట్ థింక్ ఆఫ్ ఇట్. కొంచెం ఆలోచించండి అంతే. వరల్డ్ ఈజ్ నాట్ థింకింగ్ అబౌట్ దాట్. లోకము దాని గురించి ఆలోచించట్లేదు. దట్స్ వై దే ఆర్ గోయింగ్ ఇన్ ద రాంగ్ వే. అందుకే వారు తప్పు మార్గంలో వెళ్తున్నారు. సో ద థర్డ్ degree of God's love is, దేవుని యొక్క ప్రేమలో మూడో అంతస్తు ఏంటంటే he has given his own image to us. దేవుడు ఆయన ఏం చేసిండు? ఆయన సొంత సారూప్యాన్ని మనకి ఇచ్చాడు. And not only that, అంత మాత్రమే కాదు, and when man committed sin, మనుషుడు పాపం చేసినప్పుడు in Genesis 3:15, ఆదికాండం 3:15 God never wanted man to continue in sin. That's why he pronounced the seed of the woman in 3:15. ఆదికాండం 3:15 మనుషుడు అలానే పాపంలో కొనసాగడం దేవుడికి ఇష్టం లేకుండా దానికి అవసరమైనటువంటి విరుగుడు స్త్రీ సంతతిని అక్కడే వాగ్దానం చేశాడు. The very first prophecy about Lord Jesus Christ in the Bible is Genesis 3:15. యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి మొట్టమొదటి ప్రవచనము ఆదికాండం 3:15 దేవుడు రాయించాడు. I will send him as the seed of the woman. నేనేం చేస్తానంటే స్త్రీ సంతతిగా నేను ఈ భూమి మీదకి పంపిస్తాను అని చెప్పాడు. That is very Lord Jesus Christ. అది యేసుక్రీస్తు ప్రభు గురించి. And he will have enmity with your seed. ఆయన నీ సంతతితో శత్రుత్వాన్ని కలిగి ఉంటాడు. And he will bruise your head. ఆయన ఏం చేస్తాడంటే నీ తలని చితక దొక్కుతాడు. So in Genesis 3:15 only about Lord Jesus Christ God prophesied. ఆదికాండం 3:15 యేసుక్రీస్తు ప్రభు గురించే ప్రవచించబడింది. The moment Adam committed sin, God provided the remedy. ఏ క్షణాన్నైతే ఆదాము పాపం చేశాడు వెంటనే దేవుడు దానికి అవసరమైనటువంటి పరిష్కారాన్ని చేశాడు. Like this, when we meditate the love of God, there are so many degrees in his love. దేవుని ప్రేమని ఈ విధంగా నీవు నేను ధ్యానం చేస్తూ ఉంటే అనేకమైనటువంటి దేవుని యొక్క స్థాయి అంతస్తులు మనం ఎరుగుతూ వస్తాం. Before the foundation of the world he loved us. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నిన్ను నన్ను ప్రేమించాడు. At the time of creation he has given you his own image. నిన్ను నన్ను సృష్టించేటటువంటి సమయంలో ఆయన యొక్క సొంత సారూప్యాన్ని ఇచ్చాడు. He has taken
taken personal interest. ఆయన వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధ When తీసుకున్నాడు. man committed sin, immediately he provided the remedy. మనుషుడు ఏ క్షణానైతే పాపం చేసాడు వెంటనే దానికి అవసరమైనటువంటి పరిష్కారాన్ని ఏర్పాటు And చేశాడు. in the right time, the Lord Jesus Christ came in the form of man. Galatians chapter 4 verses 4 and 5. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాల్లో కాలం సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. He died on the cross. ఆయన శిలువ మీద మరణించాడు. So brothers and sisters, అందుకే సహోదరులారా సహోదరులారా, his love, that is what Paul is writing. ఆయన యొక్క ప్రేమ అదే పౌలు రాస్తూ అంటున్నాడు. Son of God, దేవుని కుమారుడు who loved me నన్ను ప్రేమించాడు, and who gave himself for me. నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. Oh, that is what he loved us. అదే ఆయన ప్రేమతో మనల్ని His ప్రేమించాడు. love is unceasing love. ఆయన ప్రేమ మారిపోని ఎడతెగని ప్రేమ. His love is unfailing love. ఆయన ప్రేమ తప్పిపోని ప్రేమ. His love is unconditional love. ఆయన ప్రేమ బేషరతుగా His ప్రేమించే love ప్రేమ. is unparalleled love. ఆయన ప్రేమ అసమానమైన His ప్రేమ. love is unchanging love. ఆయన ప్రేమ మార్పు చెందని ప్రేమ. In one word, ఒక మాటలో చెప్పాలంటే his love is agape love. ఆయన ప్రేమ అగాపే ప్రేమ. That love brought him to this world. ఆ ప్రేమే ఆయన్ని ఈ లోకానికి Oh, తీసుకొచ్చింది. that love has taken him to the cross. ఆ ప్రేమే ఆయన్ని శిలువ మీదకి When తీసుకెళ్ళింది. he is dying on the cross, we can see his love. ఆయన శిలువలో మరణిస్తూ ఉండేటప్పుడు ఆయన ప్రేమను మనం చూడొచ్చు. He loved us. ఆయన మనల్ని ప్రేమించాడు. John writes in Revelation 1st chapter, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యోహాన్ రాస్తూ in అంటాడు కదా, verses 5 and 6. 5-6 వచనాల్లో He not only loved us, ఆయన మనల్ని ప్రేమించడం he మాత్రమే కాదు, lifted us up. ఆయన మనల్ని పైకి లేవనెత్తాడు. After losing us, ఆయన మనల్ని కట్లు విడిపించిన తర్వాత, after losing us from our sinful condition, మన యొక్క పాప బంధకాల నుంచి బంధకాలు కట్లు తెంపిన తర్వాత today he has lifted us up. నేటి దినాన ఆయన మనల్ని పైకి లేవనెత్తాడు. Today we may be sitting in Bethel on the carpets here, నేటి దినాన మనం ఈ బేతల్లో కార్పెట్ మీద కింద కూర్చోండొచ్చు. but in the sight of God, అయితే దేవుని దృష్టిలో you are seated in the heavenly places. మనము పర సంబంధమైన స్థలాల్లో మనం That ఆసీనులైనటువంటి is వారు. what we read in Ephesians 1:3. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ Oh, మాటలు we are seated in the heavenly places. మనం పర సంబంధమైన స్థలాల్లో ఆసీనులై ఉంటున్నాం. He has lifted us up. ఆయన మనల్ని పైకి God లేవనెత్తాడు. has given us a new name. దేవుడు మనకి నూతనమైన పేరు అనుగ్రహించాడు. Apostle Peter writes, అపోస్తలుడైన పేతురు he రాస్తాడు, gives us 4 names in 1 Peter 2:9. మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో 4 పేర్లు ఆయన మనకి ఇస్తాడు. What are those 4 names? ఏంటి ఆ 4 పేర్లు? You are a chosen generation. మీరు ఏర్పరచబడిన వంశము. What does it mean? ఏంటి దాని అర్థం? Chosen means, ఏర్పరచబడిన వారు అంటే, suppose in Vijayanagaram is there. విజయనగరం ఉంది, It is a corporation. మున్సిపల్ కార్పొరేషన్ ఇది, Corporation. మున్సిపల్ కార్పొరేషన్ ఇది. And what will happen? ఏం చేస్తారు? Out all the people will choose one mayor. అందరూ కలిసి ఏం చేస్తారంటే ఒక మేయర్ని ఎన్నుకుంటారు. Isn't it? అవునా కదా? So that mayor is a chosen person out of many. అనేక మందిలో నుంచి ఆ ఒక వ్యక్తి, మేయర్ అనే వ్యక్తి ఎంపిక చేయబడిన వ్యక్తి. You and I also, what God is telling. నీవు నేను కూడా ఏమని చెప్తున్నాం? What God is telling about us. మన గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? You are a chosen generation. మీరు ఏర్పరచబడిన వంశం అంటున్నాడు. Crores of people are there in this world, but I have chosen you. ఈ లోకంలో కొన్ని కోట్ల కొలది మంది ఉన్నారు, అయితే నేను నిన్ను ఏర్పరచుకున్నాను అంటున్నాడు. What is there in us? ఏముంది మనలో? What is there in us? ఏముంది మనలో? There is nothing. ఏం లేదు. Out of his love he has chosen us. ఆయన ప్రేమను బట్టి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. Today so many thousands are there in Vijayanagaram. ఈ విజయనగరంలో కొన్ని వేల కొలది ప్రజలు ఉన్నారు. You are not better than anybody. వారందరికంటే మీరు ఏమాత్రం Oh, we are all శ్రేష్టమైన born in కాదు. sin and brought up in sin. మనమందరం పాపంలో పుట్టాం, పాపంలోనే But పెరగబడుతూ today వచ్చాం. what we call ourselves? ఈ రోజు మనం ఏమని We చెప్పుకుంటున్నాం? are the children of God. నేటి దినాన మనం దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నాం. What good is in you? ఏ మంచి ఉంది మనలో? What good is in me? ఏ మంచి ఉంది నాలో? It is because he is choosing. ఎందుకంటే ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి. Yeah, so God has chosen you and me. దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. That is what Peter is telling. అదే పేతురు You చెప్తున్నాడు. are a chosen generation. మీరు ఏర్పరచబడిన వంశము. Peter is a fisherman, పేతురు చూస్తే చేపలు పట్టుకునే జాలరి. but God has chosen him. దేవుడు ఆయన ఎంపిక చేసుకున్నాడు. What a wonderful name God is giving to us. దేవుడు ఎంత అద్భుతమైనటువంటి పేర్లు ఇస్తున్నాడు You మనకి. are a chosen generation. మీరు ఏర్పరచబడిన వంశము. And secondly, రెండోది, you are royal priesthood, that is you are kings and priests. మీరు రాజులైన యాజక సమూహము.
As a king, ఒక రాజుగా you will be having throne and crown. నీకు సింహాసనం ఉంది, నీకు కిరీటం కూడా ఉంది. Tomorrow you are going to sit on the throne, you know. రేపటి దినాన్ని నువ్వు ఆ సింహాసనం మీద కూర్చోబోతున్నావు తెలుసా Today నీకు? you may be sitting on the carpet here. ఈ రోజు నువ్వు ఇక్కడ కార్పెట్ లో కింద But కూర్చోండొచ్చు. in the sight of God, దేవుని దృష్టిలో you are going to sit on the throne. నీవు సింహాసనం మీద ఆసీనుడు And కాబోతున్నావు. also you are going to have a crown also. నీకు కిరీటం కూడా పెట్టబడబోతుంది. Not only that, అంత మాత్రమే కాదు, you are priests. నీవు యాజకులు. What is the meaning of priest? యాజకుడు అంటే అర్థం ఏంది? Having direct access to God. దేవుని నేరుగా చేరుకునే వీలు సాధ్యత. In the Old Testament, an Israelite cannot directly go to God, he has to go through a priest. ఇంక పాత నిబంధనలో చూసినట్లయితే ఇశ్రాయేలీలు నేరుగా దేవుడి దగ్గరికి వెళ్ళడానికి లేదు, వాళ్ళు యాజకుని ద్వారా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఈ దినాల్లో ఆర్సీఎం వాళ్ళు ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నారు. ఆర్సీఎం వాళ్ళు ఉన్నారు చూసారా, అదే వాళ్ళు ఈ దినాన్ని కూడా ఎవడైనా కొనసాగిస్తున్నారు. దేవుడికి ప్రార్థన చేయాలంటే వాళ్ళు ప్రార్థన చేయడానికి వెళ్ళి ఈడు చెవిలో చెప్పాలా. ఎవరన్నా వాళ్ళు ప్రార్థన చేయాలంటే దేవుడికి నేరుగా వాళ్ళు ప్రార్థన చేయడానికి లేకుండా నేరుగా వెళ్ళి ఈయన చెవిలో చెప్తే ఈయన దేవుడికి ప్రార్థన చేస్తారు. కర్మగాల ఫాదర్ గారు శివుడైతే ఆయనకి వినపడదు. ఫాదర్ గారు చెవిటి వాడారని అనుకోండి, ఇంకా అంతే. సో it is not like that today. నేటి దినం అట్లా లేదు. In the Old Testament it is like that. పాత నిబంధనలో అలా ఉండేది. People have to go with their sacrifices to the priest. ఏం చేయాలంటే ఈ యొక్క ప్రజలు అనే వాళ్ళు బలులు అర్పణలు అవి తీసుకొని యాజకుడి దగ్గరికి పోవాలా. But that priest will be offering sacrifice. ఇప్పుడు ఆ యాజకుడు ఏం చేస్తా అంటే వీరు పక్షాన ఆ యొక్క బలిని అర్పిస్తాడు. A common Israelite can go to the outer court only. ఈ సామాన్యమైనటువంటి ఇశ్రాయేలుడు ఆ బయట ఆవరణం ఉంటుంది చూసావు, అక్కడికి మాత్రమే To వెళ్ళగలడు. the holy place he cannot go. పరిశుద్ధ స్థలంలోనికి ఆయన పోలేడు. Only priest can go to the holy place. కేవలం యాజకులు మాత్రమే పరిశుద్ధ స్థలంలో Even ప్రవేశించాలి. the priest cannot go to the most holy place. ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు కూడా పోవడానికి లేదు. Only the chief priest will go once in a year on the day of propitiation. ఆ ప్రాయశ్చిత్త దినాన మాత్రమే ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. So there are different degrees. అక్కడ వేరు వేరు స్థాయి అంతస్తులు ఉన్నాయి. But today it is not like that. అయితే నేటి దినాన అలా లేదు. ఉదయాన్నే లేవగానే ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఏమంటాం? ఏమని ప్రార్థన చేస్తాం? ప్రేమ గల పరలోకపు, ప్రేమ గల పరలోకపు, డైరెక్ట్లీ వెళ్ళిపోవడమే, నేరుగా వెళ్ళిపోవడమే. there is no obstruction now. ఇప్పుడు ఏ విధమైనటువంటి అడ్డంకి లేనే లేదు. Why? ఎందుకు? Because of the sacrifice of Lord Jesus. యేసుక్రీస్తు ప్రభు యొక్క బలి అర్పణ బట్టి. So we are chosen generation. మనం ఏర్పరచబడినటువంటి వంశము. And we are royal priesthood. మనము రాజులైన యాజక సమూహము. The third name Peter is writing, you are a holy nation. మూడో పేరు పేతురు రాస్తాడు కదా, పరిశుద్ధ జనము అంటాడు. ఎంత చక్కటి పేరు, ఎంత చక్కటి పేరు. పరిశుద్ధత అంటేనే మనకు పడదు. పరిశుద్ధత అంటేనే మనకు పడదు. We are allergic to holiness. ఆ పరిశుద్ధతకి మనకి అంటేనే పడదు, దురద వచ్చేస్తుంది, అలర్జీ. But what God is telling, ఏమంటున్నాడు దేవుడు? you are a holy nation. పరిశుద్ధ జనము అంటాడు. మన ఒరిజినల్ పేరు ఏం పేరు? మన అసలు పేరు ఏం పేరు? Isaiah writes, యెషయా రాస్తాడు. Isaiah 1:4. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో ఇప్పుడు పరిశుద్ధ జనం, ఇప్పుడు పరిశుద్ధ జనం గాని ఏమంట? పాపిష్టి జనమా. ఒరిజినల్ పేరు మంది, అసలు పేరు ఒరిజినల్ పేరు పాపిష్టి జనమా. పాపిష్టి జనమా ఆ పేరు ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు ఆ పేరు ఏమైపోయింది? పరిశుద్ధ జనం అయిపోయింది. ఎవడ మనల్ని చూసినా గానీ పాపిష్టోడు, ఇది పాపిష్టిది అనేవాడు. ఎవరు చూసినంతకుముందు పాపిష్టోడు, పాపిష్టిది అనేవాడు. టుడే వాట్ గాడ్ ఈస్ కాలింగ్, ఇప్పుడు దేవుడు మనల్ని ఏమని పిలుస్తున్నాడు? హౌ ఈస్ కాలింగ్ us? ఏ విధంగా పిలుస్తున్నాడు మనల్ని? మై హోలీ పీపుల్, మీరు పరిశుద్ధ జనము అంటాడు. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్, బికాజ్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని బట్టి ఎంత అద్భుతమైనటువంటి పేరు. వండర్ఫుల్ నేమ్స్ గాడ్ ఈస్ గివింగ్. దేవుడు అద్భుతమైనటువంటి పేర్లు ఇచ్చాడు. యు ఆర్ ఎ చోజన్ జనరేషన్. మీరు ఏర్పరచబడిన వంశం. ఇట్ ఇస్ బికాజ్ ఆఫ్ హిస్ లవ్ హి ఇస్ టెల్లింగ్ దట్ యు ఆర్ రాయల్ ప్రీస్ట్హుడ్. ఆయన ప్రేమను బట్టి మనల్ని ఏమని సంబోధిస్తున్నాడంటే రాజులైన యాజక సమూహం అంటున్నాడు. అండ్ థర్డ్లీ యు ఆర్ ఎ హోలీ నేషన్. మూడవదిగా చూస్తే పరిశుద్ధ జనము అంటున్నాడు. ఫోర్త్లీ, నాలుగవది యు ఆర్ ఎ పెక్యూలియర్ పీపుల్. దేవుని సొత్తైన ప్రజలు. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఇన్ ట్రాన్స్లేషన్, ఇజంట్ ఇట్? ఇక్కడ తర్జుమాలో కొంచెం వ్యత్యాసం ఉంది. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ పెక్యూలియర్ పీపుల్, ఇన్ తెలుగు గాడ్స్ ఓన్ పీపుల్. దేవుని సొంత ప్రజలు, సొత్తైన ప్రజలని తెలుగులో అర్థం వచ్చేటట్టు రాయబడింది. వింతైనటువంటి ప్రజలని అర్థం వచ్చేటట్టు ఇంగ్లీష్ లో రాయబడింది. వాట్ డస్ ఇట్ మీన్? ఏంటి దాని అర్థం? వై ద డిఫరెన్స్? ఎందుకు ఆ వ్యత్యాసము? బికాజ్ ఇన్ ద ఒరిజినల్ గ్రీక్ ఎ డిఫరెంట్ వర్డ్ ఈస్ యూజ్డ్. ఆదిమ గ్రీకు భాషలో వేరే మాట వాడబడింది. దట్ ఈస్ రియల్లీ ఎ వండర్ఫుల్ వర్డ్. అది నిజంగా అద్భుతమైన మాట. అది డు యు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఒరిజినల్ గ్రీక్ వర్డ్ యూజ్డ్ ఫర్ ద పెక్యూలియర్ పీపుల్? దేవుని సొత్తైన ప్రజలు అనేటటువంటి మాటకి ఆదిమ గ్రీకు భాషలో వాడబడిన
మాటకి అర్థం ఏంటి? There are two meanings. రెండు అర్థాలు ఉన్నాయి. One is, ఒకటేమో you are a rare beauty. నీవు అత్యంత అరుదైన అందమైన వ్యక్తివని. Do you know what God is telling? దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? By seeing you and me, నిన్ను నన్ను చూసి, మన ముఖాలు చూసి, మన ముఖాలు చూసి what God is telling? దేవుడు ఏం చెప్తున్నాడు? You are a rare beauty. మీరు అత్యంత అరుదైన అందమైన వ్యక్తి అంటున్నాడు. నీలాంటి అందగాడు, నీలాంటి అందగత్తె లేనే లేదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే నీలాంటి అందగాడు, నీలాంటి అందగత్తె లేనే లేదు అని చెప్తున్నాడు దేవుడు. That's why I gave my life for you. అందుకే నేను మీ కొరకు నా ప్రాణం పెట్టాను అంటున్నాడు. ఎవరైనా నిన్ను చూసి ఎప్పుడైనా, నిన్ను చూసి ఎవరైనా ఎప్పుడైనా ఒక్కసారైనా కనీసం ఒక్కసారి రేర్ బ్యూటీ అన్నారా? అత్యంత అరుదైన అందమైన వ్యక్తివి, అందగాడివి, అందగత్తివి అని ఎవరన్నా ఒక్కరన్నా అన్నారా? ఎవరన్నా అన్నారా? ఎవరన్నా నిన్ను చూసి ఎవరన్నా అన్నారా? దేవుడన్నా ఎవరైనా మనల్ని చూసి ఆహా ఏమి రంగు, ఆహా ఏమి రంగు, ఆహా ఏమి ఆ ముఖం, ఎంత అందమైన సుందరమైన ముఖం, అబ్బా ఏమి షేపు, ఏమి ఆకారం, ఎప్పుడైనా అన్నాడా? ఎవరైనా అన్నారా? ఐ డు నాట్ నో అబౌట్ యూ. మీ గురించి నాకు తెలియదు కానీ అన్న విజయ్ కుమార్ అన్న ఎవరన్నా ఒక్కసారి కూడా అన్నారా? ఎవరో ఏదో అంటున్నారా? ఎందుకు అలాగనరు? నాకులాగే ఉన్నావంటారు. నాకులాగే ఉన్నావంటారు. అది సో నో బడీ విల్ ఐ డు నాట్ నో అబౌట్ యూ. మీ గురించి నాకు తెలియదు కానీ ఈ రోజు వరకు ఐ ఆమ్ 66. నా వయసు 66 ఏండ్లు. ఒక్కరనలేదు నన్ను చూసి. ఎవడైనా పొరపాటున గుడ్డోడైనా అంటాడని గుడ్డోడైనా అంటాడేమో అని చూశాను. నెవర్. ఎవరు ఎప్పుడు కూడా ఇంతవరకు అనలా. కలలో కూడా అనలా. ఆఖరికి మా ఆవిడ కూడా అనలేదు. వై? ఎందుకు? నేను కూడా ఇప్పుడు అనలేదు అట్లా. We are not rare beauties. మనం అత్యంత అరుదైన అందమైన వాళ్ళం కాదు. Isn't it? అవునా కదా? We are not rare beauties. మనం అత్యంత అరుదైన అందమైన వాళ్ళం కాదు. You know what Jesus is telling? యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? You are rare beauty. నీవు అత్యంత అరుదైన అందమైన వ్యక్తి. There is no beautiful person like you. నీలాంటి అందమైన వ్యక్తి వేరే వారు ఎవరు లేనే లేరు. That's why I loved you. అందుకే నేను నిన్ను ప్రేమించాను. I gave my life for you. నేను నీ కొరకు నా ప్రాణం పెట్టాను. That is the love of Jesus. యేసుక్రీస్తు ప్రభు ప్రేమది. So the meaning of peculiar people is rare beauty. దేవుని సొత్తైన ప్రజలనే మాటకి ఏంటంటే అత్యంత అరుదైన అందమైన వ్యక్తి అనే అర్థం. In this world nobody may call you rare beauty. There is no problem. ఈ లోకంలో ఎవరు కూడా మీరు అత్యంత అరుదైన అందమైన వ్యక్తి అని పిలవరు. ఏం సమస్య లేదు. పిలవకపోయినా ఏం పర్వాలేదు. What Jesus Christ is telling? యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? You are my rare beauty. నీవు నాకు అత్యంత అరుదైన అందమైన వ్యక్తి. I loved you. అందుకే నేను నిన్ను ప్రేమించాను. That's why I gave my life for you. అందుకొరకే నీ కొరకు నేను అప్పగించుకున్నాను. ఆయన మనల్ని ప్రేమిస్తుంటే ఇంకెవడు ప్రేమించాలా? ఆయన మనల్ని ప్రేమిస్తుంటే ఇంకెవరు ప్రేమించాలి? మనల్ని ఆడు వీడు మనం ప్రేమించి చేసేదేముంది? వాళ్ళు వీళ్ళు మనల్ని ప్రేమించి చేసేదేముంది? జీసస్ ఈస్ టెల్లింగ్. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు. And another meaning for peculiar people is దేవుని సొత్తైన ప్రజలనే దానికి ఇంకొక అర్థము not only rare beauty, అత్యంత అరుదైన అందమైన వ్యక్తి అనే మాట మాత్రమే కాకుండా the second meaning is రెండో అర్థము you are a priceless possession. నీవు వెలకట్టలేని స్వాస్థ్యము. అసలు నీకు ఇంత రేట్ అని పెట్టలేను, నీకు నేను ఎంత విలువ అని నేను చెప్పలేను, పెట్టలేను. ఈయన విలువ 1,00,000 కోటి అని నేను పెట్టలేను. ఈమె విలువ 1,00,000 1 కోటి అని నేను పెట్టలేను. Invaluable. అసలు అపారమైన విలువ కలిగిన వ్యక్తి. By seeing you and me, he is telling you are a priceless possession. నిన్ను నన్ను చూసి దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు అపారమైన విలువ కలిగినటువంటి స్వాస్థ్యం అంటున్నాడు. So who will call us like that? ఎవరు మనల్ని ఆ విధంగా అంటారు? Only Jesus. కేవలం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. That's why this morning hour we have come to this place to worship him. అందుకే ఈ ఉదయకాల సమయం ఈ స్థలానికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించడానికి మనం వచ్చినాం. Why? ఎందుకు? Because he loved us. ఆయన మనల్ని ప్రేమించాడు. Along with Apostle Paul, అపోస్తలుడైన పౌలుతో కలిసి the Son of God loved me and gave himself for me. దేవుని కుమారుడు నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. That's why in the whole world nobody may love me.
ఈ లోకంలో ఎవరు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, but my Jesus is loving me. అయితే నా యేసు ప్రభు ఉన్నాడు చూసావు, ఆయన నన్ను That is ప్రేమించాడు, sufficient. అది నాకు చాలు. He's loved me so much that he gave his life for me. ఆయన నన్ను ఎంతగా ప్రేమించాడంటే నా కొరకు తన ప్రాణాన్ని అప్పగించాడు. In turn, what is he expecting? దానికి ప్రతిఫలంగా ఏం ఆశిస్తున్నాడు, ఏం అడుగుతున్నాడు? ఏమడుగుతున్నాడు? What can we give unto him? మనం ఆయనకి ఏమి ఇవ్వగలం? From the bottom of our heart. మన యొక్క హృదయ అంతరాంగంలో నుంచి, Oh Lord, you loved me like that. ఓ ప్రభువా నువ్వు నన్ను ఇంతగా What can ప్రేమించావు, I give unto you? నేను నీకేమి ఇవ్వగలనయ్యా? Thank you, Lord. నీ కృతజ్ఞతలు. That wonderful thanks from the bottom of your heart can be your praise and your worship. నీ హృదయాంతరంగంలో నుంచి ఇచ్చేటటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ కృతజ్ఞతను చూసావా, అదే స్తుతి ఆరాధన. Not with our lips. ఏదో మన పెదాలతో కాదు, From the heart. హృదయంలో నుంచి. Yes, Lord, you loved me. అవును ప్రభువా నిజమే, నీవు నన్ను ప్రేమించావు, You gave yourself for me. నీవు నా కొరకు నిన్ను నీవు అప్పగించుకున్నావు. Today you are loving me. ఈ రోజు నీవు నన్ను ప్రేమిస్తున్నావు. Oh, my heart is bubbling with joy. నా యొక్క హృదయం ఆనందంతో I offer ఉప్పొంగుతుంది. my worship, O Lord. ఓ ప్రభువా నా ఆరాధన నీకు I am not అర్పిస్తున్నాను. worthy. నేను యోగ్యుని కాదు, I am a person of sinful nation. నేను పాపిష్టి జనము నేను, But you made me holy nation. అయితే నీవు నన్ను పరిశుద్ధ జనాంగంగా చేశావు. Lord, I worship you. ప్రభువా నిన్ను ఆరాధిస్తున్నాను. So for that we have gathered here this morning. దాని కొరకే ఈ ఉదయకాలం మనం చేరవచ్చి ఉంటున్నాం. Shall we go to worship? ఆ విధంగా మనం ఆరాధనలోనికి వెళ్దామా? Shall we go to worship? ఆరాధనలోనికి ప్రవేశిద్దామా? Yeah, let us tell our gratitude for what he has done on the cross for you and for me. నీ కొరకు నా కొరకు ఆయన కల్వరి శిలువలో ఏం చేశాడు, దానికి కృతజ్ఞత భావంగా కృతజ్ఞత పూర్వకంగా ప్రభుకు మనం చెప్దాం. Let us go to worship. ఇప్పుడు ఆరాధనలోనికి మనం ప్రవేశిద్దాం. బ్రదర్స్ నుండి ఒకరు, సిస్టర్స్ నుండి ఒకరు.